తెలుగు సాంప్రదాయాలకి నిలువెత్తు నిదర్శనం ఎడ్ల పోటీలోని కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు తెలిపారు. సామర్లకోట మండలం జిమోడపాడు గ్రామంలో పాలకుర్తి శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి రాష్ట్ర స్థాయి ఎడ్ల పోటీల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఎడ్ల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఎడ్ల పోటీల్లో తుమ్మల బాబుతో పాటు రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో రైతన్నలు గర్వపడే విధంగా రైతన్నలకు అండగా ఉండేది ఎడ్ల బండి అని, అలాంటి ఎడ్ల బండి పోటీలు గోదావరి జిల్లాలో నిర్వహించడం ఎంతో సంతోషమని తెలియజేశారు. ప్రభుత్వం రైతాంగానికి ఇలాంటి పోటీలు పెట్టినప్పుడు సహకారం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడపాడు జనసేన నాయకులు కంచుమర్తి రాజన్న, జనశ్రీను, జన వెంకటరావు, ముమ్మన దుర్గాప్రసాద్, పిట్ట జానకి రామారావు తదితరులు పాల్గొన్నారు. ఈ రకమైనటువంటి పోటీలకి కూడా ప్రభుత్వ సహకారం అందించవలసినటువంటి అవసరం ఉంది. ఎవరైతే ఈ పోటీల్లో పాల్గొంటా ఉన్నారో వారికి ప్రభుత్వ సహాయ సహకారం కూడా అందిస్తే మరింత రైతాంగం యువత కూడా ముందుకు వచ్చి దాంట్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ కార్యక్రమానికి మేడపాడి గ్రామస్తులు అందరూ కూడా శ్రీనిబాబు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మరి రాజమండ్రి అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా ఉన్నటువంటి మా పెద్దాపురం నియోజకవర్గ స్థానికులైనటువంటి మరి మా అందరికీ మరి నాయకుడైనటువంటి భాస్కర్ రామారావు గారు తనయుడు మరి వెంకటరామ చౌదరి గారిని, అలాగే హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరుగాంచినటువంటి చినరాజప్ప గారు తనయుడు రంగనాథ్ గారిని, డిసిసిబి చైర్మన్ గా జిల్లా అధ్యక్షులుగా జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులుగా నన్ను మమ్మల్ని అందరినీ కూడా ముఖ్య అతిథులుగా ఆహ్వానించి, అలాగే పెద్దలు సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నటువంటి రాజా సూర్యబాబురాజు గారు, అలాగే పెద్దాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ పరిశీలకులుగా ఉన్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గ వాసి అయినటువంటి